అండ్ మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కటి అనుకొని వస్తారు. సో మీరు ఏమనుకొని వచ్చారు? నిజం చెప్పాలంటే నేను అసలు ఏమనుకుని రాలేదు. సీరియస్‌గా చెప్తున్నా. నేను అసలు నా కెరియర్‌ని ఒక ఆర్మీ దాంట్లోకి తీసుకెళ్దామని డిఫెన్స్‌లో. ఎందుకంటే నేను గేమ్స్ బాగా ఆడేదాన్ని. బాస్కెట్‌బాల్ ఆడేదాన్ని. కాలేజ్ టైంలో, స్కూల్ టైంలో. సో చిన్నప్పటి నుంచి నాకు ఆర్మీకెళ్ళాలి. నాకెందుకో చాలా ఇష్టం. సో వాళ్ళని చూస్తే చాలా గూస్ బంప్స్ వస్తాయి. సో కానీ మా మదర్ ఆర్టిస్ట్ అవ్వడం వల్ల నాకెందుకో సరే ఒకసారి చేసి చూద్దాము పెద్దరాయుడులో చేసిన యెస్ మా మదర్. అవును. చాలా లాంగ్ హిస్టరీ ఉంది ఆవిడకి కూడా. చాలా. యాక్చువల్ తరతరాలుగా ఉంది మా హిస్టరీ. సో కళాకారుల వంశం నుంచి వచ్చారు మీరు. ఎగ్జాక్ట్లీ అంతే. సో అక్కడి నుంచి కెరియర్ చాలా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నా కెరియర్ నా ఇండస్ట్రీ అవుతుంది అని చెప్పి. సో మా మదర్ వల్ల ఇండస్ట్రీలోకి వచ్చాను. ఏది అవుదామని నేను అనుకోలేదు. విత్ ఫ్లో వెళ్ళిపోయా అంతే. గో విత్ ఫ్లో. అంతే. అన్‌ప్రెడిక్టబుల్ జర్నీలా తీసుకున్నారు అంతే. అంటే ఏదొచ్చినా కూడా నాకు అదొక ఇప్పుడు ఇన్ని మూవీస్ చేసినా నాకు ఇప్పుడు ఒక మూవీ వచ్చినా నాకు అది ఒక ఫస్ట్ మూవీ లాగానే అనిపిస్తుంది. అలాగే కష్టపడతాను నేను. అలా తీసుకుంటేనే మనం వర్క్ చేయగలం. అంతే కదా. అంటే వీ క్యాంట్ కదా. ఉండే ఫాలోవర్స్ని ఉండే ఫేమ్ని చూసుకుంటే ఇక్కడ మనం వంగలేం. అవును అస్సలు. అండ్ ఇంకొకటి ఏంటంటే కాంపిటీషన్స్ ఎక్కువైపోయాయి కదా. అస్సలు ఎక్కడ మనకి 1:1000 రేషియోలో అస్సలు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా నుంచి కూడా తీసుకుని వస్తున్నారు. వారానికి ఒకరు పుట్టుకొస్తున్నారు. అసలు ఫోన్ ఉండాలి చేతిలో. కలెక్ట్ చేసేది ఈటీవీనే. అవును. అది గ్రేట్ కదా. అది గ్రేట్. కొత్త కొత్త టాలెంట్ ని అంటే ఇప్పుడు ఎవరికైనా ఉంటుందండి. అంటే ఒక్కసారైనా మన టాలెంట్ ని చూపించాలని చెప్పి ఎవరిని మనం తక్కువ చేయలేము. వాళ్ళ టాలెంట్ని ఒక పూటలో ఫోన్ పట్టుకొని వాళ్ళ లైటింగ్స్ కానీ వాళ్ళ ఎఫెక్ట్స్ కానీ ఫీలింగ్స్ కానీ అవన్నీ చూపించి ఒక మంచి ప్లాట్ఫామ్ ఈటీవీ వాళ్ళు కల్పిస్తున్నారు వాళ్ళకి. సో అప్పుడు వచ్చినప్పుడు కూడా వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటున్నారు. సో అది హ్యాపీ కదా. వాళ్ళకి ఒక లైఫ్లో ఒక చిన్న కోరిక ఉంటుంది వాళ్ళకి కూడా. అది ఈటీవీ వాళ్ళు తీరుస్తున్నారుగా. ఓకే, కమింగ్ బ్యాక్ యువర్ గోల్డెన్ డేస్ జబర్దస్త్కి వెళ్దాం. ఓకే, అలా ఇల్లు వచ్చేద్దాం. పర్వాలేదు. అక్కడే ఉందామన్నా ఓకే, బికాజ్ నాకు చాలా ఇష్టమైన ఓకే షో. జబర్దస్త్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిక్ స్టైల్ ఉంది. అందులో శుక్రవారం గురువారం వచ్చే స్కిట్లలో ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే చెమ్మక్ చంద్ర స్కిట్ వస్తుంది. సో ఆ స్కిట్లో పెర్ఫార్మెన్స్ చేసే మీకు ఆయనకి నిజంగానే వీళ్ళు మొగుడు పెళ్ళాలేమో, నిజంగానే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఏమో అనుకుని చాలా మంది అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు సుధీర్ రెస్మిన్ ఎలా అనుకున్నారు, అంటే ఒక లవర్స్ లో ఎలా అనుకున్నారో మీ ఇద్దరిని ఒక మంచి పేర్ గా అనుకున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? మీరే ఎంతవరకు అగ్రీ అవుతారు? ఎంతవరకు కరెక్ట్ అని అంటే ఇప్పుడు సీరియల్ చూస్తారు. సీరియల్లో ఏమంటారు, ఒక వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉంటారు. అంటే ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ వాళ్ళు ఏంటంటే మా నాన్న అనేసుకుంటారు అబ్బా. సో అది నా అగ్రీ చేయడం అని అంటే వాళ్ళ అభిమానం అది. సో వాళ్ళ లవ్ అలా చూపిస్తారు. అరే వీళ్ళిద్దరు రియల్గానే ఉంటే బాగుండేది అని అనిపించింది. అంటే మనం ఎంతగా ఇన్వాల్వ్ అయ్యి యాక్టింగ్ చేయకపోతే వాళ్ళకి అలా అనిపిస్తుంది. చాలా రియలిస్టిక్ గా ఇప్పుడు చెమ్మక్ చంద్ర గారి స్కిట్లన్నీ మన ఇరుగు పొరుగు ఇంట్లో ఎగ్జాక్ట్లీ నైబర్హుడ్ స్ట్రగుల్స్ కానీ జరిగే సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని డ్రామా క్రియేట్ చేస్తారు. సో మీరు స్కిట్లు ప్రాక్టీస్ చేసినప్పుడు ఎలా ఫన్ జనరేట్ అవుతుంది? అదైతే వేరే లెవెల్. ఎందుకంటే మార్నింగ్ మీరు నమ్మరు, నాకు అది ఒక స్కూల్, యాక్టింగ్ స్కూల్ అనే చెప్పాలి. బికాజ్ ఏమీ తెలియనప్పుడు నా 10th క్లాస్ అయిపోయింది, వచ్చాను, మూవీస్ చేశాను అప్పటికే. బట్ 2015 అప్పుడు స్టార్ట్ అయింది జబర్దస్త్కి. ఇలాగ అడిగారు చెమ్మక్ చంద్ర గారు, నేను ఒక మూవీ చేశాం. సో ఆ మూవీ ద్వారా మా మదర్ని అడిగారు అనమాట, ఒక స్కిట్కి ఒక్క స్కిట్కి చేపిస్తాను, మీ అమ్మాయి మెమరీ పవర్ చాలా బాగుంది, యాక్టింగ్ బాగుంది అని చెప్పి. సో మదర్ ఓకే ఒక్కటే కదా అని చెప్పి, రోజు అప్పుడు దాకా అమ్మాయిలు లేరు కదా, అందరూ లేడీ గెటప్. రైట్. సో ఫస్ట్ అమ్మాయి పంపించచ్చా లేదా అని అంటే రోజా గారు చాలా సపోర్ట్ చేశారు. నేను ఉన్నాను కదా, నువ్వు పంపి, ఎందుకంటే అమ్మకి తెలుసు అనమాట రోజా గారు. సో ఏం లేదు, ఒక స్కిట్టే కదా చెయ్యి, నీ పాపని ఏముంది సరదాగా అని చెప్పి అది కూడా రోజా గారు స్కిట్టే చేశాను నేను. శుభలగ్నం స్కిట్. మ్యాడ్ అసలు అది బాగా పండింది, చాలా విన్ అయింది. అసలు ఫస్ట్ కామెంట్స్ నాగబాబు గారి నుంచి రోజా గారి నుంచి చాలా ఫన్ జనరేట్ అయింది ఆ స్కిట్ అప్పుడు. ఎందుకంటే మొత్తం నా మీదే ఉంది, ఆ యాటిట్యూడ్ కానీ ఆ కొట్టడం కానీ ఆ స్కిట్ మొత్తం. సో అలాగ రిహార్సల్ టైం ఏంటంటే మాకు మార్నింగ్ 9 to
నైట్ 10 వరకు కూడా రిహార్సల్స్ జరుగుతాయి మాకు. సో డేలో 2 ఎపిసోడ్స్ చేస్తాం. ఇప్పటికీ అంతే 2 ఎపిసోడ్స్. సో మార్నింగ్ 9 to 1 ఒక స్కిట్ చేస్తాం. సో మళ్ళీ ఒక 1 అవర్ బ్రేక్ తీసుకున్న 2:30 నుంచి 6 వరకు ఇంకో స్కిట్ ప్రాక్టీస్, 6 నుంచి 10 వరకు డాన్స్ ప్రాక్టీస్. అవును, మీకంటూ సపరేట్ ఇది క్రియేట్ చేసుకున్నారుగా మరి. ఎందుకంటే చంద్ర గారికి డాన్స్ అంటే చాలా ఇష్టం. చిరంజీవి గారు అవన్నీ అలాంటివే మాక్సిమం డూయెట్లు ఎక్కువ చేస్తుండే. ఎక్కువ చిరంజీవి గారి సాంగ్సే చేసాం. అల్లా టప్ప, అది టప్పు టప్పు టపోరి, అది చాలా సాంగ్స్, చాలా ఒక్కటని కాదు, అన్ని ఏమున్నాయో అన్ని సాంగ్స్ ఫిలప్ చేసేసాం మేము. సో మా ప్రాక్టీస్ టైంలో ఏంటంటే చంద్ర గారు చాలా స్ట్రిక్ట్గా ఉంటారనమాట. ఆయన ఏం చెప్తే అదే చేయాలి. మేనరిజం కూడా ఆయన చేస్తారు. కింద పడి దొల్లడం కూడా చెప్తారు, ఇలా చెయ్యాలమ్మా. ఎందుకంటే అంత స్టేజ్ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనదే ఇది. చేయాలి. ఇంకొకటి ఏమంటారు స్కిట్లో ఎలా చెప్పాలి దాన్ని, ఏమంటారు, అవుట్ అవుతారు కదా అంటే ఇప్పుడు నేను వెళ్తాను లోపలికి, మళ్ళీ చంద్ర గారు వస్తారు. సో అలా ఆ అవుట్ ఇన్ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఏ డైలాగ్లో మనం అవుట్ అవ్వాలి, తర్వాత ఏ డైలాగ్లో మనం మళ్ళీ రావాలి అనేది. సో టోటల్గా మేము ఎలాగ స్టేజ్ మీద చేస్తామో అలాగే ప్రాక్టీస్ చేస్తాం. కానీ ఆయన ఒప్పుకోరనమాట. ఒక్క డైలాగ్ ఉంది, సరే నేను వెళ్ళొస్తాను, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని. కానీ నా ఓన్గా సరే నేను ఆఫీస్కి పోతా అని అనకూడదు, ఆఫీస్కి వెళ్ళి వస్తాను అనే అనాలి. అక్కడ ఏముందో అదే డైలాగ్ చెప్పాలి. ఆ పంచెస్ ఎందుకంటే వాళ్ళ ఏమంటారు బ్యాక్ టు బ్యాక్ పంచెస్ ఉంటాయి కదా, దాన్ని కిల్ చేయకూడదు అంటారు. నేను స్కిట్ ఒక డైలాగ్ రాసుకున్నానమ్మా, అదే చెప్పాలి నువ్వు అంటారు. ఓకే సార్ అని చెప్పి స్కూల్ అది చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ప్రాక్టీస్ వరకు. ఆఫ్టర్ ప్రాక్టీస్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు చంద్ర గారు. సత్యశ్రీ తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ నా లెజెండ్ మూవీది అది. ఐ థింక్ 1 lakh వచ్చినట్టుంది. బాగానే ఇచ్చారు. బోయపాటి గారు గారు చాలా సినిమాలు చేశారు మీరు. అవును, మాక్సిమం చేశారు ఆయన. ఆ భద్ర అవన్నీ వదిలేస్తే, భద్రాసింహ వదిలేస్తే తర్వాత వచ్చినవన్నీ జయజానకి నాయక గాని అండ్ వినయ విధరామ దాంట్లో చేయలేదు. అది మన జయజానకి నాయకలో రకుల్ ప్రీత్ సింగ్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేశా. చాలా చేశారు, ఫ్రెండ్ క్యారెక్టర్లు చేసినట్టు. అవును, రకుల్ ప్రీత్ రారండే వేడుక చూడండి అండ్ పండుగ చేసా. సో చాలా బాగుంది. లైఫ్ కొంచెం డిఫరెంట్గా ఉంది, అంటే స్ట్రగుల్ కనిపించదు వెనకతలు ఎవరు.